నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సినీ ఇండస్ట్రీలో మనం కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం వింటూనే ఉంటాం కదా. ఇప్పుడు అది తమిళ నటుడు అయిన విజయ్ సేతుపతి పైన కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ అనేవి వినిపిస్తూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం వింటూనే ఉంటాం. అది తమిళ ఇండస్ట్రీ కానీ, తెలుగు ఇండస్ట్రీ కానీ, కన్నడ ఇండస్ట్రీ కానీ, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం వింటూనే ఉంటాం కాబట్టి. అండ్ రీసెంట్గా వచ్చింది ఏంటి అంటే, తమిళ నటుడు విజయ్ సేతుపతి కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒక రమ్య మోహన్ అని చెప్పేసి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది. మరి దీని మీద అయితే చాలా ఆరోపణలు వస్తున్నాయి సార్. మరి దీనికి సంబంధించిన విషయాల గురించి అసలు ఏంటి ప్రాబ్లం అనే దాని గురించి ఒకసారి చెప్పండి సార్. సాధారణంగా అది తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మొత్తం కోడైకి వస్తుంది విజయ్ సేతుపతి మీద. ఒక విధంగా చెప్పాలంటే బాగా అలరైపోయాడు అక్కడ. అలా మూవీ కూడా ఏదో రిలీజ్కి దగ్గరలో ఉన్నట్టుంది కదా సార్. ఇప్పుడు సార్ మేడం అని ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది మొన్న, ఇప్పుడు ఆడుతుంది. ఇప్పుడు అలాగే మన పూరి జగన్నాథ్ గారితో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నాడు. అతను పిజ్జా అనే సినిమాతో చిన్న స్థాయిలో ఆ మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత నిదానంగా అతను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. అంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు దొరికితేనే దొంగలు సాధారణంగా దొరకని వాళ్ళు దొరల్లాగానే ఉంటారు. ఇది ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానని మన నాగేశ్వరరావు గారి పాట ఉంది కదా, ఆ తరహాలోనే ఇప్పుడు అసలు రమ్యా మోహన్ అనే ఆవిడ ఒక సైకాట్రిస్టు. ఆవిడే ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. తనకు తెలిసిన ఒక ఆవిడ ఇలా విజయ సేతుపతి వల్ల ఇబ్బందులు పడింది, క్యారవాన్లోకి వస్తే 2 లక్షలు, లాంగ్ డ్రైవ్కి వెళ్తే 50,000, ఈ తరహా మాటలో ఇట్లా ఆవిడ చాలా ఇదైపోయింది, ఒక ట్రీట్మెంట్ తీసుకుని ఇట్లా ఉంటుందని చెప్పి పెట్టింది. డిలీట్ చేసింది. అవును సార్, వెంటనే పోస్ట్ పెట్టి డిలీట్ చేసింది. అయితే డిలీట్ చేయగానే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, స్క్రీన్ షాట్లు తీస్తారు. ఇప్పుడు కూడా అవును, ఈ ఒక బ్యాచ్ సపరేట్గా ఉంటారు. ఇలాంటి ఎవరైనా పెట్టగానే స్క్రీన్ షాట్లు తీసుకుంటారు, వాటిని పెట్టి వైరల్ అయిపోయినాయి. తీరా అది ఒక చిన్న వైరల్ అవ్వగానే అక్కడి నుంచి చిలవల పొలవలుగా వెళ్ళిపోతుంది. ఇవాళ సోషల్ మీడియాలో ఏ చిన్న జరిగినా అది ఇలా వెళ్ళిపోతుంది. ఊరు కోడే కూర్చుందని చిన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా. ఒక విషయం వచ్చినప్పుడు ఊళ్ళో అమ్మలక్కలు లేకపోతే నూతుల దగ్గర మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు పలానా ఎట్లా అంట అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు. అది అమ్మలక్కలు అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏముందంటే సోషల్ మీడియా ఆ మేజర్ పాత్ర. ఏ చిన్నది ఎట్లాంటి వచ్చినా కానీ అది ఒక స్ప్రెడ్ అయిపోతుంది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. అది అమ్మాయిలకి హీరోయిన్లు కావచ్చు, హీరోలైనా కావచ్చు. ఇప్పుడు విజయ్ సేతుపతి చేసాడా అంటే అది విజయ్ సేతుపతికి ఆ అమ్మాయికి తెలియాలి, తెలియాలి. అవకాశం ఉందా అంటే అవకాశం ఉందనే చెప్తారు ఎవరైనా. ఎందుకంటే నీకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అది సినిమా ఫీల్డ్లో అయినా సరే సాధారణంగా బయట కూడా అదే పరిస్థితి ఉంది. మన సినిమా ఫీల్డ్ని ఎత్తు చూపడం అనేది కరెక్ట్ కాదంటా నేను. ఇప్పుడు చాలామంది ప్రముఖ హీరోలు గతంలో బాలీవుడ్లో అనుపమ్ ఖేర్ మీద విమర్శలు వచ్చినాయి, ఇంకా శక్తి కపూర్ మీద విమర్శలు వచ్చినాయి, నానా పటేకర్ మీద విమర్శలు వచ్చినాయి, రకరకాల వ్యక్తుల మీద విమర్శలు వచ్చినాయి. మరి డర్టీ పిక్చర్లో చూసాం, చిల్కి స్మిత లైఫ్ స్టోరీ మీద డర్టీ పిక్చర్ సినిమా చూపించారు కదా. ఆ సినిమాలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఏంటనేది. చిల్కి స్మిత జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మరి చాలామంది ఇప్పుడు చెప్పేది అయితే దొరికిన వాళ్ళు దొంగలు అంటాం మనం. ఇవాళ విజయ్ సేతుపతిని నువ్వు క్యారవాన్లోకి వస్తే 2 లక్షలు, లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్తే 50,000, ఈ టైప్లోనే ట్రోల్ చేస్తున్నారు. కానీ మరి దొరకకుండా ఉన్న పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉంటారు. అవును. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ పెద్ద మనుషులే అనుకుందాం సపోజ్. దీనికి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళందరూ పెద్ద మనుషులే అనుకుందాం. ఎందుకంటే ఒక ప్రముఖ పెద్ద హీరో, ఒక నెంబర్ 1 హీరో చెప్పాలంటే, అతను మరి వేశ్యాగృహంలో పట్టుపడ్డాడు కెరీర్ స్టార్టింగ్లో. షూటింగ్కి రాలా. ఏమైపోయాడు ఈయన షూటింగ్కి రాలేదని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడో వ్యక్తి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాడు, షూటింగ్ రాలేదు, ఏమైపోయాడు అనుకుంటే హోటల్ రూమ్లో లేడు, షూటింగ్ రాలా. ఏంటంటే అది వేశ్యాగృహంలో పట్టుపడ్డాడు ఆ హీరో. పట్టుబడితే నేను మాత్రం తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన్ని విడిపించుకొచ్చాడు. ఆ తరహాలో జరిగినాయి. అట్లా అందరి మీద దాదాపు ఆల్మోస్ట్ అందరి మీద ఇట్లాంటి విమర్శలు అన్నీ ఉంటాయి. లేకుండా ఉండవు కదా, నిర్మాతల మీద ఉంటాయి. బట్ విజయ్ సేతుపతి గారిది అదే చెప్పేది. ఇప్పుడు బయటకు వచ్చిందంటే అదే చెప్పేది. ఇప్పుడు అది తప్ప ఒప్ప అనే దాని గురించి మనం మాట్లాడాల. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఈ తరహాలో వాళ్ళు భరించాల్సిందే ఇవన్నీ. ఇలాంటి విమర్శ వచ్చినప్పుడు ఏ హీరో అయినా భరించాల్సిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి వంతు వచ్చిందని చెప్పాలి. అది
మరి అతను చెప్పాలంటే మరి బయట కనిపించేప్పుడు పద్ధతిగా చాలా ఇదిగా ఉంటాడు. అలా అని చెప్పి మనం విజయ్ సేతుపతి చాలా మంచివాడు, ఇలా చేసాడు కాబట్టి విజయ్ సేతుపతి చెడ్డవాడు అని చెప్పాలా? మరి మిగతా హీరోలు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? అంతే కదా. ఎట్లా ఉంటుంది మరి? పోనీ వాళ్ళని అనుకుందాం, పోనీ అమ్మాయిలు తప్పు చేయట్లేదా, దానికి సమాధానం ఏంటి? ఓకే, అంటే మనం హీరోలు పెద్ద మనుషులు అనుకుంటున్నాం కదా. అది విజయ్ సేతుపతి వ్యవహారంలో చెప్పాలంటే సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఇవి. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇలా ఉంటున్నాయి అనే దానికి ఏమైనా సమాధానం చెప్పగలరా సార్? అంటే ఇష్టపూర్తిగా అవుతున్నాయి లేక ఎందుకు బలవంతంగా అంటే ఒకటి ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్ ఏంటంటే డబ్బుతో కూడిన ప్రపంచం, గ్లామర్తో కూడిన ప్రపంచం. అర్థమైందా? డబ్బు గ్లామర్ ఇక్కడ ఉంటాయి. డబ్బు సంపాదించుకోవడం చాలా ఈజీ. మరి అట్లాగే అందుకోసం చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ ఫీల్డ్ అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఏదో సాధించాలనుకుంటారు వాళ్ళు కూడా. మరి వాళ్ళకి అవకాశం దొరకనప్పుడు ఏమో విమర్శలు చేస్తారు. ఓకే, కొంతమంది ఏంటంటే బయటకు అవి చెప్పుకోరు, సర్దుకుపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బయట ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంటాయి, ఒక సినిమా ప్రపంచంలోనే కాదు. విజయ్ సేతుపతిని నేను మంచివాడా చెడ్డోడా అని మనం జడ్జి చేయడానికి మనం న్యాయ నిర్ణేతలు కాదు. లేదా పలానా హీరోలందరూ మంచివాళ్ళ చెడ్డోళ్ళు మనం ఎలా చెప్తాం? అవును, మంచి చెడ్డ కూడా మనం నిర్వచనం చేయడం కూడా కష్టం అంటున్నాను నేను. ఇది మంచి ఇది చెడు నిర్వచనం చేయడం కష్టం. ఓకే సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒక ఇండస్ట్రీలోనే అని కాదు బయట కూడా మనం చేసే జాబ్స్లో కానీ ఇలా చాలా చోట్ల వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం ఎలా ఫేస్ చేయాలి అండ్ వీటి నుంచి ఎలా బయటపడాలి అంటారు? ఇప్పుడు సమస్యలు ఎవరికైనా వస్తూ ఉంటాయి. సమస్యలు ఇప్పుడు నువ్వు కూడా ఫీల్డ్ తిరుగుతూ ఉంటావు, నీకు ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎలా పరిష్కరించుకోవాలో మన అంతరాత్మ చెప్పుద్ది. అవును, అర్థమైందా? ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ తీసుకుందాం, సపోజ్ విజయ్ సేతుపతి గారు లాంటి వ్యక్తిని తీసుకుందాం. ఇలాంటి పరిణామాలు రాకుండానే జాగ్రత్త పడాలి ఎవరైనా సరే. వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేము, రాకుండా జాగ్రత్త పడాలి. అందుకనే మన కెరీర్ మన కెరీర్లో ముందుకెళ్తున్నప్పుడు మన మీద ఇలాంటి అనేక కళ్ళు చూస్తూ ఉంటే మనల్ని అనేక మంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది ఎందుకంటే మన వ్యక్తిత్వం అనేది చాలా అవసరం. అవును, మన వ్యక్తిత్వమే మనల్ని కాపాడుతుంది. అది అలాంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటే ఎవరు నమ్మరు. సోషల్ మీడియాలో ఇలాంటి వచ్చినా లేదు పలానా వ్యక్తి అలాంటి వ్యక్తి కాదని అంటారు. ఆ వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని వాటికి దూరంగా ఉంటూ నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే నీకు ఏమవుతుందంటే కెరీర్ స్టార్టింగ్లో చేసిన కొన్ని తప్పులు నీకు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కన్ను మీద కానరావు, రకరకాల తప్పులు చేసేస్తూ ఉంటారు. ఇక ఒక సక్సెస్లోకి వచ్చేసాం, మనకి ట్రాక్ ఎక్కేసాం అనుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆ జాగ్రత్త ఉండదు, వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది, తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు, చివరికి ఇలా దొరికిపోతూ ఉంటారు. అది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే సినిమా ఫీల్డ్ కెరీర్లో కానీ లేదా బయట అయినా సరే ఇలా వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో మనం ఇవాళ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మనం ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన కెరీర్కి ఇది ఎంతవరకు ఇదవుతుంది, మంచి ఏంటి దీని చెడు ఏంటి, నా వ్యక్తిగత జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ ఆలోచించాలి. నా కుటుంబ జీవితం మీద, నా పర్సనల్ జీవితం మీద ఎంతో డిస్టర్బ్ చేస్తుంది. అది లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి మరణాలకు దారి తీస్తూ ఉంటాయి, లైక్ సమస్యలు ఉంటాయి. అదేమ్మా. ఓకే సార్, విజయ్ సేతుపతి గారి పైన వచ్చిన ఆరోపణల గురించి అయితే మాకు చాలా క్లియర్గా చెప్పారు. నమస్కారం.